రైట్ రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఆస్తి కోసం ఎవరినైనా చంపేందుకు వెనకడుగు వేయడం లేదు. తాజాగా జనగామలో ఆస్తి కోసం కన్న కొడుకుల్ని చంపాలని చూశాడో వ్యక్తి. మరో వ్యక్తితో కలిసి బిస్కెట్లో విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశాడు. గ్రామస్తులకు విషయం తెలియడంతో పొట్టిగుబ్బడి తండాకు చెందిన భానోతు శ్రీనివాస్ అనితకు 2016లో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్యలో గొడవల కారణంగా మమతను రెండో పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్. అయితే 20 గుంటల భూమి తన కుమారుల పేరు మీద ఉండడంతో వారి చావుకు రెండో భార్యతో కలిసి పన్నాగం పన్నాడు. మరో వ్యక్తితో కలిసి విషం పెట్టి చంపాలని చూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మొదటి భర్త శ్రీనివాసు, రెండవ భార్య మమత ఇద్దరు కలిసి పక్కన దుబ్బతండకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి, మా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్ కు మీ ఇంటి ముందు నుంచే పోతారు, వారు పోయేటప్పుడు వారికి ఒక బిస్కెట్లు ఇస్తాం, దానిలో విషయం కల్పిస్తాం, నువ్వు వారికి పిల్లలకు తినిపి నీకేం కాకుండా మేము చూసుకుంటాం, నీకు నెలకు ఒక 10,000 రూపాయలు కూడా ఇస్తాం అని 29వ తారీఖు చెప్పారు. తర్వాత అతను భయపడి వాళ్ళ ఫోన్లు ఎత్తాడు. ఈ నెల 7, 8వ తారీఖు కూడా కంటిన్యూస్ గా వాళ్ళు ఫోన్ చేసి మేము చెప్పిన పని ఏం చేసినామంటే నాకు భయం అయితే. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రే కసాయి తండ్రిగా మారిన ఘటన రఘునాథపల్లి మండలం పొట్టిగుట్ట తండాలో చోటు చేసుకుంది. ఇటు వివరాలు చూసినట్లయితే భానోతు శ్రీనివాస్ ఈ యొక్క స్వయంగా తన కొడుకులనే సుపారీ ఇచ్చి చంపడానికి పన్నాగం పన్నాడు. ఇతను ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు తన రెండో భార్యకు హక్కుగా రావాల్సిన భూమిలో వాళ్ళిద్దరి వాటాలు పోవడం వల్ల తన రెండో భార్యకు ఆస్తి రావడం లేదని అటు ఒక ప్రత్యేక పన్నాగం పన్ని సుపారీ ఇచ్చి 2 కుమారులను చంపినట్టయితే అటు రెండో భార్యకు పూర్తిగా ఆస్తి పోతుందని చెప్పేసి కన్న తండ్రే రెండో భార్య మోజులో పడి కుమారులకు బిస్కెట్ లో విషం ఇచ్చి చంపాలని ఒక వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చారు. అయితే సుపారీ తీసుకున్న వ్యక్తి ఆ భయంతో గ్రామస్తులకు చెప్పడంతో ఈ బయటపడడంతో అయితే పోలీసులు విచారణ జరిపి అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. వంశీ. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.